ప్రజలకు కలిగే అష్ట దరిద్రాలకు ఆ దేశం మిలిటరీనే ప్రధాన కారణం. అక్కడ సైనిక అధికారులు దేశం కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే పనిచేస్తూ ఉంటారు. సైనిక అధికారులు ఆ దేశాన్ని కబ్జా చేసి నిలువున లూటీ చేస్తున్నారు. వీళ్ళు చేసే పోరాటం తక్కువ, డబ్బు కోసం ఆరాటం ఎక్కువ. ఆయుధాలను పక్కన పెట్టేసి నయానో భయానో భూములను హస్తగతం చేసుకొని వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతూ వీరు సాగిస్తున్న దందాతో దేశం దివాలా అంచుకు చేరింది. ఈ జానరులు కోట్లకు పడగలెత్తారు. పోరాటం చేసే బాధ్యతను ఉగ్రవాదులకు అప్పజెప్పేసి రాజ ప్రసాదాలను తలపించే భవనాల్లో విలాసాల్లో జరుగుతున్నారు. మరోవైపు సాధారణ పాక్ ప్రజలు కనీస అవసరాలు తీర్చే దిక్కులేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారత్ను బూచీగా చూపుతూ పాకిస్తాన్ను అక్కడి సైన్యం కబంధ హస్తాల్లో బిగించింది. సైనిక ఉన్నతాధికారులు ఏళ్ల తరబడి ఆ దేశాన్ని ప్రత్యక్షంగా పాలించారు. మిగతా సమయంలోనూ వారిదే పెత్తనం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కడ నామమాత్రం. దీర్ఘకాల రాజకీయ అనిశ్చితి, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా పాకిస్తాన్ నలిగిపోతోంది. అధిక ధరలు, ఆర్థిక సంక్షోభం వల్ల సగటు పాక్ జాతీయుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విదేశీ అప్పు $126 బిలియన్ దాటిపోయింది. అప్పులు తీర్చడానికి దేశ బడ్జెట్లో 40% సొమ్ము సరిపోతుంది. ఆకలి సూచీలో పాక్ ఎక్కడో అట్టడుగునోంది. దేశ జనాభాలో దాదాపు 40% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. బలూచిస్తాన్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. సహజ వాయువు, ఖనిజాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రాష్ట్రం తోడ్పాటును అందిస్తున్నప్పటికీ కూడా అక్కడ 70% మంది పేదరికంలో ఉన్నారు. ఇది వేర్పాటువాద ఉద్యమకారులకు ఊతమిస్తోంది. పాక్లో గత కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధి రేటు 2.4%కే పరిమితమైంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే ఉదీపాన ప్యాకేజీలు, కొన్ని దేశాలు ఇస్తున్న రుణాలతో పాక్ నెట్టుకొస్తోంది.
దేశ ప్రజలు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఒక వ్యవస్థ ప్రస్థానం మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది. అదే ఆ దేశ సైన్యం. ఇది ఒట్టి మిలిటరీ శక్తి మాత్రమే కాదు, తిరుగులేని కార్పొరేట్ సంస్థ. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, అగ్రికల్చర్ బిజినెస్, తయారీ, వీడియో, సరుకుల రవాణా వంటి కీలక రంగాల్లో భారీగా సంపాదిస్తున్నారు. ప్రత్యేక మినహాయింపులు, భూ ఆర్డినెన్స్ ద్వారా ఈ దందాను చట్టబద్ధం చేసుకున్నారు అక్కడి అధికారులు. ఏకంగా ప్రభుత్వానికి ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. పాకిస్తాన్ సైన్యంలోని కార్పొరేట్ సామ్రాజ్య పునాదులు భిన్న ఫౌండేషన్లో ఉన్నాయి. ఇవి పాక్షిక ప్రభుత్వ వ్యవస్థలు. ప్రస్తుత మాజీ సైనిక ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమం కోసం చారిటీ సంస్థల్లా వీటిని ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యాలుగా మారాయి. పాక్ సైనిక దళాల ఆధ్వర్యంలోని సంస్థలు వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల వీటికి పోటీ ఉండదు. అంతా గుత్త ఆధిపత్యమే. జవాబుదారీతనం ఎక్కడా కనిపించదు. వీటి ఆర్థిక అంశాలపై పరిశీలన ఉండదు. పైపెచ్చు భారీగా పన్ను మినహాయింపులు ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. వారు కేవలం వ్యాపారాలకే పరిమితం అవ్వలేదు. అక్కడి సైన్యం ఏకంగా డ్రగ్స్ ను పండిస్తోంది. నల్లమందు అక్కడి సైన్యానికి ప్రధాన ఆర్థిక వనరుగా కూడా ఉంటూ వస్తోంది. పాక్ సైనిక ఆర్థిక వ్యవహారాల్లో ఇది చాలా ప్రమాదకరమైంది. మాదక ద్రవ్య ఉగ్రవాద సామ్రాజ్యమే ఆ దేశాన్ని నడిపిస్తోంది. సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నాటి రోజుల నుంచి పాకిస్తాన్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ హెరోయిన్ ఉత్పత్తికి మార్గం సుగమం చేసింది. దీన్ని స్మగ్లింగ్ ద్వారా ముజాహిద్దీన్ కార్యకలాపాలకు రహస్యంగా నిధులు అందించేది. ఇక ఆ తర్వాత మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఆఫ్ఘన్లో నల్లమందును పండించడం, దానిని పాక్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లోకి తరలించి తాత్కాలిక ల్యాబ్ల్లో ప్రాసెస్ చేయించింది. ఐఎస్ఐ అనుబంధ సంస్థ అయిన హక్కానీ నెట్వర్క్ ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు, మాదక ద్రవ్యాల నెట్వర్క్ను నిర్వహిస్తోంది.
ఈ వ్యాపారాల్లో ఆర్జించిన సొమ్ములో ఎక్కువ భాగం సైనిక ఉన్నతాధికారుల జేబుల్లోకే వెళ్లిపోతోంది. దేశ అభివృద్ధికి దిగువ స్థాయి సైనికులకు వెళ్లేది నామమాత్రమే. అయితే ఈ వాణిజ్య సామ్రాజ్యాన్ని రాజకీయ పెత్తనం కోసం ఒక వేదికగా సైన్యం వాడుకుంటోంది. నచ్చిన రాజకీయ పార్టీలకు నిధులు అందేలా చూడటం, వ్యతిరేక పార్టీలకు డబ్బు కట్టడి చేయటం వంటి చర్యలకు పాల్పడుతోంది. పాక్ బడ్జెట్లో రక్షణ రంగానికి అత్యధికంగా 20% వెళ్తోంది. దేశంలో నిరుద్యోగ రేటు 8% పెరిగింది. విద్య, వైద్యం వంటి రంగాలు కుదేలవుతున్నాయి. 22.8 మిలియన్ల మంది చిన్నారులు పాఠశాలలు బయటే ఉంటున్నారు. అయినా విద్యకు జీడీపీలో 2%, ఆరోగ్య పరిరక్షణకు 1.3% మాత్రమే నిధులు అందుతున్నాయి.